అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రాజ్ కుమార్ హీరాని తీసిన ఈ డంకీ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ మాట ఏంటి అంటే, ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ డంకీ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఏళ్ల క్రితం ఇండియాలో ఉన్న వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్, వాళ్ళ పోవర్టీని ఓవర్కమ్ చేయడం కోసం ఇంగ్లాండ్ కి ఇల్లీగల్ గా ఇండియన్స్ కొంతమంది వెళ్లారు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అండ్ వాళ్ళు ఏ ప్రాసెస్ లో వెళ్లారు, వాళ్ళు వెళ్ళిన గోల్ రీచ్ అయ్యారా లేదా అనేది డంకీ స్టోరీ. ఫస్ట్లీ ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి షారుఖ్ ఖాన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఈ ఫిల్మ్ లో ఫస్ట్లీ స్టోరీ చాలా బాగుంది. ఈ స్టోరీ ఎంత సింపుల్ గా ఉందో అంతే హార్డ్ హిట్టింగ్ గా కూడా ఉంది. ఇది ఏంటంటే టూ ఫేస్ ఆఫ్ స్టోరీ అనమాట. ఒక సైడ్ మనకి సాఫ్ట్ గా ఉన్నా సరే దాని డీప్ ఇన్సైడ్ చాలా డెప్త్ ఉంది స్టోరీలో. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ ఈ ఫిలిం స్క్రీన్ ప్లే మనకి ఎంటర్టైనింగ్ తో పాటు మనకి స్లోగా మనని ఆ స్టోరీలోకి కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేసేస్తారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. షారుఖ్ ఖాన్ గురించి కొత్తగా నేనేం చెప్తాను, ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన యాక్టర్. కానీ షారుఖ్ ఖాన్ ఈ ఫిల్మ్ లో పర్ఫార్మ్ చేసిన కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ రీసెంట్ పఠాన్, జవాన్ లో నాకైతే కనిపించలేదు. ఒక కొత్త షారుఖ్ ఖాన్ చూసా నేను ఈ పర్టికులర్ ఫిల్మ్ లో. అండ్ తాప్సీ పన్ను కూడా తను ఎప్పటిదాకా చేసిన ఫిల్మ్స్ వేరు, ఈ డంకీ ఫిల్మ్ వేరు. దీంట్లో తను ఎంత ఇన్వాల్వ్ అయి చేసిందంటే స్క్రీన్ మీద చూసినప్పుడు మనం కంప్లీట్ గా వీల్ గో ఇన్ టు దర్ క్యారెక్టర్ అనమాట. సో మనల్ని అంత బాగా వాళ్ళు ఇన్వాల్వ్ అయి చేశారు. ప్రతి వరల్డ్ ఈవెన్ విక్కీ కౌశల్ రోల్ కూడా ఒక షార్ట్ టర్మ్ వరకే ఉన్నా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఈ మూవీలో ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఈ మూవీలో నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని డ్రాగింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ అంత ఎక్కువగా మనకి హ్యూమర్ జనరేట్ చేయలేదు. సో అదొక నెగటివ్ థింగ్. కొంచెం ల్యాగ్ ఉన్న సీన్స్ వల్ల కొద్దిగా రన్ టైం ఎక్కువ అనిపించింది. సో అదొక లాగింగ్ థింగ్. అండ్ ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 9/10. లాస్ట్లీ ఈ మూవీ మీరు ఖచ్చితంగా చూడండి. హిందీ మూవీయే కదా అని చెప్పి స్కిప్ చేయొద్దు. నార్మల్ గా ఈ మూవీకి మీరు వెళ్తే ఒక హెవీ హార్ట్ తో బయటకు వస్తారు. అంత ఎమోషన్ ఉంది ఈ మూవీలో. ఈ మూవీ మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మోర్ ఓవర్ మీరు గానీ ఏదైనా వీసా కోసం కానీ లేకపోతే ఆల్రెడీ మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయితే ఈ మూవీ మీకు వేరే లెవెల్లో కనెక్ట్ అవుతుందని చెప్పాలి. ఎక్కువ హోమ్ సిక్ కూడా ఫీల్ అవుతారు. సో జాగ్రత్తగా ఉండండి. సో అది ఫ్రెండ్స్ డంకీ ఫిల్మ్ రివ్యూ. సో మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ ఫాలో టు అఖిల్ పలడ్గు టేల్స్. థ్యాంక్ యూ.